పూజా బలి, నిత్య పూజా బలి, క్రీస్తుని రుదిరా కలువరి బలి ఇది. పూజా బలి, నిత్య పూజా బలి, క్రీస్తుని రుదిరా కలువరి బలి ఇది. తండ్రిని స్తుతించుదా, మన తండ్రిని స్తుతించుదా, తండ్రిని స్తుతించుదా, పరమ తండ్రిని స్తుతించుదా. పూజా బలి, నిత్య పూజా బలి, క్రీస్తుని రుదిరా కలువరి బలి ఇది. పాపపు ముల్లును విరిచిన బలినిది, జీవపు ద్వారమును తెరిచిన విభుని బలి. పాపపు ముల్లును విరిచిన ప్రభుని బలి, జీవపు ద్వారమును తెరిచిన విభుని బలి. ఆనంద సంతోష హృదయ బలి, సజీవ దేవుని సత్య బలి. సంతోష ఆనంద హృదయ బలి, సజీవ దేవుని సత్య బలి. రండి రండి ముదమార పూజించుదా, రండి రండి ముదమార పూజించుదామా. పూజా బలి, నిత్య పూజా బలి, క్రీస్తుని రుదిరా కలువరి బలి. పూజా బలి, నిత్య పూజా బలి, క్రీస్తుని రుదిరా కలువరి బలి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ బద్దే కమలాకర్రావు, శ్రీమతి కానుక మేరీ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న బద్దే కానుక మేరీకి దేవుని దీవెనలు, ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు కలగాలని ప్రార్థిస్తూ బద్దే ప్రణీత్, ప్రత్యూష, దాసరి స్ఫూర్తి, జోయల్, ఎలిషా, షెరిల్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ. శ్రీ ఏరువ బాలరెడ్డి, శ్రీమతి లూర్దమ్మ దంపతుల 53వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పెందుర్తి విచారణ. 23వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న డేవిడ్ రాజ్, జయశ్రీ దంపతులకు దేవాతి దేవుడు అనుగ్రహించిన అనేక మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆరోగ్యములు మరియు తమ కృపా వరములతో దీవించమని మరియు కీర్తిశేషులు పక్కి అంబ్రోస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పక్కి లూర్ది మేరీ, వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈదా, వరప్రసాద్, మీనా జ్యోతి దంపతులకు దేవుని దీవెనలు, ఆరోగ్యములు, నమ్రత్ మరియు శాశ్వతులకు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు.
వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఏరువా షౌరెడ్డి మేరీ స్టెల్లా దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు అవియానాకు మంచి ఆరోగ్యం దయచేయమని దేవుడు చేసిన మేలులకు గోపు ఎన్నారెడ్డి నిర్మలా కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గొన్నె ఇన్నయ్య మరియ సుందరి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైనటువంటి ప్రియ క్రైస్తవ సంగమ, ఈనాడు తల్లి తిరుసభ తల్లి మరియ తల్లి అనే గొప్ప పండుగను మనం చేసుకుంటూ ఉన్నాం. ఈనాడు ప్రభువైన దేవుడు మరియ తల్లిని మనందరికీ కూడా తల్లిగా ఇస్తూ ఉన్నాడు. ఈ క్రీస్తు మరణించబోయే ముందు తన శిష్యుని పిలిచి, ఇదిగో నీ తల్లి అంటూ, ఇదిగో నీ కుమారుడు అంటూ గొప్ప వాక్కును ఆయన శిలువపై పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఈనాడు ఆ తల్లిని నమ్ముకున్నటువంటి, ఈ మరియ తల్లిని నమ్ముకున్న నీవు నేను కూడా మన జీవితాలను ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ఆపదలో, బాధలలో, ఇబ్బందుల్లో, కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి, తల్లి పాదాల చెంత దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు ఇది కావాలి అని అడగగానే ఆ తల్లి మన అక్కరను తీస్తూ ఉంది. నీవు ఏదైతే అడుగుతున్నావో దానికి తగినటువంటి ఫలితాన్ని ఆ తల్లి తన మధ్యస్థ ప్రార్థన ద్వారా మా కుమారుని వేడుకుంటుంది. ఈనాడు ఈ తిరుసభ తల్లిగా పిలువబడుతున్న మరియమ్మ గారిని ప్రత్యేకంగా తన యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కుటుంబాలను, మన జీవితాల్లో వెలుగును ప్రకాశింపచేయమని ప్రత్యేకంగా ఈ పూజాబలిలో సమర్పించుకుందాం. చేసిన పాపాలకు గాను పశ్చాత్తాపడుతూ దేవుణ్ణి ప్రత్యేకంగా క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. మా ప్రభుడైన సర్వేశ్వర, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయుము. నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది
పరలోకపు నిత్యానందము తనివి తీర అనుభవించుతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించి పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీకు స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 20వ వచనము. దేవుడైన యావే నరుని బయటకు పిలిచి, ఓయి నీవెక్కడ నుంటివి అని ప్రశ్నించెను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశములతో ఉంటిని గావున భయపడి దాగుకొంటిని అనెను. నీవు మొండిమొలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదనిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినుమని నాకు ఆ పండును ఇచ్చెను, నేను దానిని తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే, నీవు ఈ పని ఏల చేసితివి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినుమని మోసపుచ్చినది అని జవాబు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీవు శాపముకు గురియగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకు స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు, నీవేమో వారి మడుమలు కరుతువు. జీవులందరకు తల్లిగావున నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది, నా హృదయము ప్రభునందు ఆనందించుచున్నది. అన్నా ఇట్లు ప్రార్థించెను, నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది, నేను బలాతిశయముతో ప్రభువునందు సంతసించెదను, నేను శత్రువులను అపహసించెదను. ప్రభు, నేను నీ రక్షణమును గాంచి సంతసించెదను. అందరూ, నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది, నా హృదయము ప్రభునందు ఆనందించుచున్నది. ప్రభు వలె పరిశుద్ధుడెవడూ లేడు. ప్రభు, నీవు తప్ప ఇక ఏ దేవుడు లేడు. మన దేవుడు వలె బండ వంటి ఆశ్రయదుర్గము వేరే లేదు. కలవారు కూటికై కూలికిపోయిరి, ఆకలిగొనిన దరిద్రులు అన్నము పడసిరి. గొడ్రాలు 7 బిడ్డలను కనెను, సంతానవతి బిడ్డలను కోల్పోయెను. అందరూ, నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది, నా హృదయము ప్రభునందు ఆనందించుచున్నది. చంపువాడు ప్రాణమిచ్చువాడు ప్రభువే, పాతాళమునకు కొనిపోవువాడు పైకి కొనివచ్చువాడు ప్రభువే. ధనికుని చేయువాడు దరిద్రుని చేయువాడు ప్రభువే, అనగద్రొక్కువాడు అతిశయింప చేయువాడు ప్రభువే. అందరూ, నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది, నా హృదయము ప్రభునందు ఆనందించుచున్నది. హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ప్రభువు మీతోనూ ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు. అందువలనే సైనికులిట్లు చేసిరి. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోఫా భార్యగు మరియమ్మయు మగ్దల మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట యేసు చూచి, యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకుని పోయాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైనటువంటి ప్రియ క్రైస్తవ సంగమా, ఈనాడు ఉపోద్ఘాతంలో మనందరం కూడా విని ఉన్నాం. శ్రీసభ తల్లి మరియ తల్లిగా ప్రభు చేస్తూ ఉన్నాడు. ఈనాడు క్రీస్తు ప్రభు చదివినటువంటి సువార్త పట్టణంలో మనం ధ్యానం చేయవచ్చు. ఆయన శిలువపై వేలాడుతూ కొన్ని మాటలు, అమూల్యమైనటువంటి మాటలు, చాలా విలువైన మాటలు మాట్లాడిన సమయంలో ఈ మాట కూడా ఒక మాట ఏంటంటే, తన శిష్యుని దగ్గరగా పిలిచి, తన తల్లిని కూడా దగ్గరికి పిలిచి, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్తూ ఉన్నాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రభువైన దేవుడు ఈనాడు ఆయన శిలువపై వేలాడుతున్న సమయంలో కూడా, ఆయన కొన్ని గంటల్లో లేదా కొన్ని క్షణాల్లో, కొన్ని నిమిషాల్లో ఆయన చనిపోతాడో తెలిసి కూడా ఆయన పలుకుతున్న మాట ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ మరియ తల్లి యొక్క చేతులు పెడుతూ ఉన్నాడు. అదే రీతిగా మరియ తల్లి చేతిలో మనందరినీ కూడా పెడుతూ ఈనాడు మనందరినీ కూడా తల్లి యొక్క బిడ్డలుగా చేస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని అనాథగా విడిచిపెట్టడం లేదు. తన తల్లిని మనకి ప్రసాదిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమా, ఈ క్రీస్తు చనిపోతుండగా, ఈ చనిపోయేటువంటి సమయంలో కూడా ఆయన తల్లిని పిలిచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, తన శిష్యుని పిలిచి ఇదిగో నీ తల్లి అని చెప్పినప్పుడు మరియ తల్లి పల్లెత్తి మాట కూడా పలక్కుండగా నిశ్శబ్దత వహించింది. తన కుమారుడు మరణ ఛాయలో ఉన్నప్పుడు, తన కుమారుడు ఈ సిలువ మోస్తున్నటువంటి భారం చూసినప్పుడు, తన కుమారుడైనటువంటి క్రీస్తు రక్తాన్ని చెందినప్పుడు, తన యొక్క కుమారుడు యొక్క తలన శిరస్సున పెట్టినటువంటి మొలకిరీటాన్ని అన్నీ చూసినప్పుడు కూడా ఆ తల్లి పల్లెత్తి మాట కూడా పలకలేదండి, నిశ్శబ్దత వహించింది. ఇదిగోండి తన శిష్యుని పిలిచి ఇదిగో నీ తల్లి అన్నప్పుడు కూడా ఆ తల్లి తన కుమారుడైన క్రీస్తు పలికిన మాటను జవదాటలేదు. తన తల్లి ఇస్తున్నట్టు, తన కుమారుడు ఇస్తున్నటువంటి వాక్ ఏదైతే ఉందో, తన కుమారుడైన క్రీస్తు చెప్తున్న మాట ఏదైతే ఉందో ఆ మాటను పక్కన పెట్టలేదు. ఆ తల్లి స్వీకరించింది, నా కుమారుడు చెప్తున్నాడని. ఈనాడు క్రీస్తు ప్రభు తల్లికి చెప్పినప్పుడు, ఈ తల్లి ఎవరైతే ఈ శిష్యుడు ఉన్నాడో, ఈ ఎన్నుకోబడినటువంటి తనతో పాటు జీవిస్తున్నటువంటి శిష్యుడిని ఈనాడు ఆ తల్లికి బిడ్డగా చేస్తున్నాడే, ఈనాడు మనందరినీ కూడా ప్రభువైన దేవుడు ఈ తిరుసభ, ఈ స్త్రీ సభని అంతా కూడా
ఆ తల్లికి ఇస్తూ ఉన్నాడు. ఆ తల్లి ఈనాడు ఈ స్త్రీ సభకు మాతగా ఉంటుంది, తల్లిగా ఉంటుంది. ఈ తల్లి ఈ స్త్రీ సభను ముందుకు నడిపిస్తూ ఉంది. ఈనాడు నీవు నేను మనందరం కూడా చేయవలసింది ప్రార్థన చేయాలి ఈ తిరుసభ కోసం. ప్రియమైన సంగమ, ఎవరైతే తల్లి చెంతకు వెళ్తారో, ఎవరైతే తన పాదాలు పట్టుకుని అమ్మా ఇదిగో నేను ఆ సమస్యను అడుగుతారో, ఇదిగో నా బాధలను అడుగుతారో, ఇదిగో నా కుటుంబ జీవితం అని ఆ తల్లి పాదాల చెంత మరి మొరపెట్టుకుంటారో, ఆ తల్లి తన యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా తన కుమారుని వేడుకుంటూ ఉంటుంది. ప్రియమైన సంగమ, ఈనాడు మరి నీవు ఆ తల్లికి అప్పచెప్తున్నాడే, ఇదిగో నీవు కుమారుడు అని చెప్తున్నాడే, ఇదిగో తల్లి ఇదిగో ఈ కుమారుడు నువ్వు తీసుకోమని చెప్తున్నాడే. ఈనాడు ఆ తల్లి మనందరం స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. ఆ తల్లి ఎప్పుడు కూడా తన ప్రేమను ఎల్లప్పుడూ కూడా ప్రకాశింపచేయడానికి సిద్ధంగా ఉంది. మరి నీవు ఆ తల్లిని స్వీకరిస్తున్నావా? మరే తల్లిని స్వీకరిస్తున్నావా? మరే తల్లిని నీ హృదయంలో, నీ జీవిత విధానంలో, నీ కుటుంబంలో ఎప్పుడు కూడా ఉంచుకుంటున్నావా అనే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఆ తల్లిని ఈ పరలోక రాజ్ఞిగా చేస్తున్నాడు. మరి మరియ తల్లిని పరలోకానికి భూలోకానికి రాజ్ఞిగా చేస్తున్నాడు. గొప్ప తల్లిగా గొప్ప స్థానాన్ని ఆ తల్లికి ఇచ్చాడు. ఈనాడు మనం మన తల్లికి కానీ తండ్రికి కానీ ఏనాడు కూడా కొంచెమైనా కానీ విలువ అనేటువంటిది మనం ఇవ్వం. ఈనాడు మన కుటుంబంలో ఉన్నటువంటి జన్మించిన తల్లిదండ్రులకి ఏనాడు కూడా ఒక మంచి పేరు తీసుకురావాలని ఏనాడు కూడా మనం, ఎందుకంటే నా జీవితం ఎలాగున్నా పర్వాలేదు, నా జీవితం సంతోషంగా ఉంటే చాలు, నా తల్లిదండ్రులు ఏమైపోయినా సరే నాకు పర్వాలేదు అనేటువంటి ఉద్దేశంతో, చెడు ఆలోచనతో బ్రతుకుతున్నాం. కానీ ఏనాడు కూడా తల్లిదండ్రులని ప్రేమ, తల్లిదండ్రులపై చూపించాల ప్రేమ మనం చూపించలేకపోతున్నాం. కానీ క్రీస్తు ప్రభు తను చనిపోతున్నా సరే ఆ తల్లికి ప్రేమను చూపిస్తున్నాడు. ఏ రీతిగా అంటే ఆ తల్లి అనాథగా ఉండకూడదు. తనకి ఈ లోకాన్ని జన్మించిన తల్లి, ఈనాడు ఈ లోకాన్ని తీసుకొచ్చిన తల్లి, ఈనాడు ఆమె ఒంటరిగా ఉండకూడదు అనే ఉద్దేశంతోను గాను ఈనాడు మనందరినీ కూడా తనకి అనేకమైన రూపంలో, గొప్ప విలువైనటువంటి రూపంలో ఈనాడు తల్లికి బిడ్డగా మనందరినీ కూడా చేస్తున్నాడు. ఈ స్త్రీ సభగా ఈ స్త్రీ సభను తన చేతిలో పెడుతున్నాడు. ఇప్పుడు ఆ తల్లి మనందరికీ కూడా స్త్రీ సభ మాతగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన సంగమా, ఈరోజు ఈ మహోత్సవం రోజు నాడు ఆ తల్లిని అడుగుదాం, అమ్మా మా స్త్రీ సభనంతా కూడా దీవించమని. ఈనాడు ఈ స్త్రీ సభలో మరి ముందుకెళ్ళే సమయంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉన్నాయి, ఎన్నో సమస్యలు వస్తున్నాయి, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి సమాజంలో. ఇవన్నీ కూడా తీసివేసి సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి జీవితాలను సమాజంలో బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దయచేయమని ప్రత్యేకంగా ఆ తల్లిని వేడుకుంటూ ఈ పవిత్రమైన పూజాబలిలో పాల్గొంటూ ఆ తల్లి దీవెనలు ప్రత్యేకంగా పొందడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువా గైకును మా హృదయ కానుక, ప్రభువా గైకును మా హృదయ కానుక, ప్రేమతో కరము చాచి స్వీకరించుము దేవా, ప్రభువా గైకును మా హృదయ కానుక. ప్రియమున మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలిచావు. ప్రియమున మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలిచావు. నీతి స్వరూప శ్రీ యేసా, నీతి స్వరూప శ్రీ యేసా, గైకొని మమ్ముల దీవించు, ప్రభువా గైకొను మా హృదయ
కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించే బలి సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి అంగీకారమౌట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణతో పాటు మా విన్నపములు కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన కన్యమరియ మాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేము అడుగు సహాయం మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థన వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులో ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణ కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతిగీతమును ప్రతిధ్వనింప చేయొచ్చు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలైనా నీవు బూదిగంతముల వరకు అద్భుతమైన గొప్ప కార్యం ఎన్నిటివో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత ప్రేమను దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనవస్థను కటాక్షించి మానవజాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమును నిత్యము ఆనందించు. దోతల బృందము నీ వైభవమును ఆరాధించున్నది. వారితో మా స్వరమును ఏకము చేయ అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీరక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇటులనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇటులనే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు.
ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణము తాను స్మరించుచు జీవమనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుకొనుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాల్వరకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాప్తించున్న నీ స్త్రీ సభను జ్ఞాపముంచుకొను. మా లియో జగద్గురును, మా అగ్రపీఠాధిపతులు పోల అంతోని గారిని, గురులందరితో పాటును మమ్మను నీ ప్రేమందు పరిపూర్ణను చేయము. ప్రభువా, ఈనాడు ప్రత్యేక రీతిగా దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఈ పవిత్ర పూజలో పాల్గొన్నటువంటి నీ విశ్వాసులందరూ కూడా దీవించమని, వారి కుటుంబాల్లో ఎల్లప్పుడూ కూడా మీరు ఉంటూ పరిపూర్ణ ఆరోగ్యం దయచేయమని మీకు అర్థించుచున్నాము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశమును చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నిదలకు మరియమాతతోనూ, ఆమె భర్తకు పుణ్య జోజప్ప గారితోనూ, పుణ్యత అపోస్తలతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాతులందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు దాన్ని స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనే ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాగసింతుము.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నానని నీ అపోస్తలులతో వచించిన ప్రభుయేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితోనుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును భరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని రక్తం ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభునిలో కొనగా వేగమే. రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే. పరము పదము చేర్చెడి పావన విందు, అశువులన్నీ బాపిడి అమృత విందు. పరము పదము చేర్చెడి పావన విందు, అశువులన్నీ బాపిడి అమృత విందు. రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభునిలో కొనగా వేగమే. రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి.
క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారము భుజించుచు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణ కొనియాడుచుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతోను ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువ చింతన నిత్యము మాకై ప్రార్థన చేసిన తల్లివి. శ్రీ సభ గురువుల నిత్యము కాచే క్రీస్తు ప్రభుని తల్లివి. అమ్మా సహాయమాత మా కొరకు ప్రార్థించమ్మా. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి. సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవి. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి. సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవి. ఆది దేవుని వాక్కులు నడిచిన తల్లివే. ఆది దేవుని వాక్కులు నిలిచి నడిచిన తల్లివే. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవే. సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే. సూర్యుడే ఆమెకు వస్త్రమై నిలిచెను. చంద్రుడే ఆమెకు పాదపీఠమై నిలిచెను. సూర్యుడే ఆమెకు వస్త్రమై నిలిచెను. చంద్రుడే ఆమెకు పాదపీఠమై నిలిచెను. 12 తారల కిరీటం ఆమె శిరస్సుపై ఉండెను. 12 తారల కిరీటం ఆమె శిరస్సుపై ఉండెను. సృష్టికర్తకు మాతగా ఇలా విశ్వసించిన మాతవే. సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే. ఆది దేవుని వాక్కులు
నిలిచి నడిచిన తల్లివే, ఆది దేవుని వాక్కులు నిలిచి నడిచిన తల్లివే, సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవే, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే.